ప్రత్యేకముగా రాయించాడు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చెయ్యడు. అది దేవునికున్న ఒక మార్పు లేని విధానం. అది ఆది కాండము నుండి ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా సరే గమనించండి, దేవుడు తన విధానాన్ని ఎప్పుడు కూడా మార్చుకోలేదు. అవునా? చాలామంది ఏమంటారంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, నానా సమయములలో పూర్వకాలమందు దేవుడు నానా సమయములలో నానా విధములుగా మాట్లాడిన మన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను అని ఒక మాట రాయబడింది హెబ్రీ పత్రికలో. అందుకని చాలామంది మరి ఆ హెబ్రీలకు రాసిన పత్రిక 1:1 అని ఆధారముగా చేసుకొని చాలామంది చెప్పేది ఏంటంటే, పాత నిబంధన అనేది ప్రవక్తల కాలము. ఎందుకంటే అప్పుడు దేవుణ్ణి ఎప్పుడు ఎవరూ చూడలేదు. అవునా? మరి చాలామంది మీరు గమనించండి, మరి ముస్లిం సహోదరులు కూడా దేవుణ్ణి ఎప్పుడు ఎవరు చూడలేదు. ఆయన పైన ఉంటాడే కానీ ఆయన ఎవరికి ఎప్పుడు ప్రత్యక్షంగా కనిపించలేదు అనేది వాళ్ళు కూడా నమ్ముతారు. అయితే దేవుడు తన ప్రవక్తల ద్వారా కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు అనేది వారు నమ్ముతారు. పాత నిబంధనలో మనం కూడా నమ్ముకుంటూ వచ్చాం. ఎందుకంటే పాత నిబంధనలో మన దేవుడు తండ్రిగా ఉన్నాడు. అంటే ఎవరికి ఆయన కనిపించలేదు, కానీ ప్రతి ఒక్కరికి ఆయన తన సమాధానాన్ని తెలియజేస్తూ వచ్చాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అవునా? అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు. మనందరికీ తెలుసు, యాకోబుతో దేవుడు ఏమన్నాడు, నీవు పండుకొన్న ఈ స్థలము ఇది వేరొక స్థలము కాదు, కానీ ఇది పరలోకపు గవిని. కాబట్టి నిన్ను ఆశీర్వదించే వరకు నిన్ను విడువను ఎడబాయను అని దేవుడు యాకోబుతో చెప్పాడు. కాబట్టి పాత నిబంధన అంతా కూడా ఆయన తండ్రిగా ఉండి ప్రవక్తల ద్వారా మనుషులతో మాట్లాడుతూ వచ్చాడు. అవునా? అయితే చాలామంది నమ్మేది ఏంటంటే, ఇక ఎప్పుడైతే యేసయ్య భూమి మీదకి వచ్చాడో ఇక ఆ రోజు నుంచి ప్రవక్తల కాలం అనేది ఆగిపోయిందని చాలామంది నమ్ముతూ ఉంటారు. యేసయ్య వచ్చేంత వరకే ప్రవక్తలు, యేసయ్య వచ్చిన తర్వాత ఇక ప్రవక్తలు అనేవాళ్ళు మనకు లేరు. ఇక ఆ రోజు నుంచి యేసుక్రీస్తు ద్వారానే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అనేది చాలామంది ఈరోజు నమ్ముతూ ఉంటారు. అడిగితే వారు చూపించే లేఖనం ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 1:1 దాన్ని చూపిస్తారు వాళ్ళు. ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1:1 పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఈ వాక్యం ఎంత క్లియర్గా ఉందంటే, ఈ వాక్యంలో మనకేమని తెలుస్తుంది, పూర్వకాలమందు అంటే పాత నిబంధనలో దేవుడు ప్రవక్తల ద్వారా మనుషులతో మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఈ దినముల అంతమందు ఎవరి ద్వారా మాట్లాడాడు దేవుడు? తన కుమారుని ద్వారా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కింద ఏమంటున్నాడో చూడండి, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. కాబట్టి చాలా క్లియర్గా ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ కుమారుడు అని. కాబట్టి ఈ వాక్యాన్ని తీసుకొని అందరూ చెప్పేది ఏంటంటే, ప్రవక్తల కాలం అనేది యేసుక్రీస్తు వరకే, యేసుక్రీస్తు తర్వాత ఇక ప్రవక్తలు అనేవాళ్లే లేరు అని. కానీ కొత్త నిబంధనలో మనం జాగ్రత్తగా చూస్తే దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కోసం కొంతమందిని ప్రవక్తలుగాను, అపోస్తులుగాను, సువార్తికులుగాను, బోధకులుగాను దేవుడు 5 రకాల పరిచర్యను మనకి ఇచ్చాడు. అవునా? ఈ 5 రకాల పరిచర్యలో ఫస్ట్ ఏంటి? ప్రవక్తలు అంటున్నారు. అసలు ఆ ప్రవక్తల కాలం కనుక అయిపోయి ఉంటే దేవుడు మళ్ళీ ఈ 5 రకాల పరిచర్యను మనకి ఇచ్చేవాడు కాదు. స్పెషల్గా దేవుడు ఏమన్నాడంటే, ప్రవక్తలు, బోధకులు, అపోస్తులు ఇలా 5 రకాల పరిచర్యలో ప్రవక్తలు కూడా ఉన్నారు. అంతేకాదండి, బర్యేసు అనే ఒక అబద్ధ ప్రవక్త కూడా
ఉన్నారు. సో ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు ప్రవక్తలను భూమి మీదకి పంపిస్తూ వచ్చాడు. యేసయ్య భూమి మీదకి రావటానికి ముందు 400 సంవత్సరాల వరకు అసలు ప్రవక్త అనేవాడే లేడు. అవునా? మలాకి అనేది చివరి పుస్తకం పాత నిబంధనలు. అయితే మలాకి ప్రవచించిన తర్వాత యేసుక్రీస్తు పుట్టడానికి మధ్యలో ఒక 400 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. ఈ 400 సంవత్సరాల్లో అసలు ప్రవక్త అనేవాడు లేడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ కాలంలో ప్రవక్తలతో అంత పని లేదు అంటున్నాను. సో కానీ ఆహాబు జీవించిన కాలంలో దేవుడు ఏలియాను రంగం మీదకు పంపించాడు. అవునా? ఏలియా కొద్ది రోజుల్లో చనిపోతున్నాడు అన్నప్పుడు దేవుడు వెంటనే ఆ అభిషేకాన్ని ఎలీషా మీదకు పంపించాడు. అంటే గ్యాప్ అనేది లేదు. ఏలియా ఎలా వెళ్ళిపోయాడు, ఆ అభిషేకం వెంటనే ఎలీషా మీదకు వచ్చింది. మధ్యలో గ్యాప్ అనేది లేదు. కానీ యేసయ్య భూమి మీదకి రావటానికి ముందు 400 సంవత్సరాలు గ్యాప్ అనేది వచ్చింది. 400 సంవత్సరాల తర్వాత అప్పుడు మళ్ళీ మెస్సయ్య భూమి మీదకి వచ్చాడు. అవునా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు ఎవరిని పంపించాలి, ఎప్పుడు పంపించాలి, ఇదంతా కూడా దేవుని యొక్క ఆలోచన. అందరికి అర్థమవుతుందండి. కాబట్టి అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా నేటి కాలంలో మరి ముఖ్యముగా మనం జీవిస్తున్న ఈ కాలంలో పాపం అనేది బాగా శృతిమించిపోయి ఎవడికి నచ్చినట్టుగా వాడు ఆరాధన చేసే ఈ సమయంలో ప్రవక్త అనేవాడు కంపల్సరిగా అవసరం. సమాజానికి, సంఘానికి ప్రవక్త కావాలా వద్దా? యేసయ్య పుట్టాడు నిజమే, చనిపోయాడు 2000 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు రోడ్డుకు ఒక సంఘం ఉంది. అవునా? ఆ ఊళ్ళో 10 బజార్లు ఉంటే 10 సంఘాలు ఉంటాయి. బజార్కి ఒక సంఘం ఉంది. యూట్యూబ్ మీద ఓపెన్ చేస్తే ఎంతమందో పాస్టర్లు. ఇప్పుడు విశ్వాసులు బైబిల్లో చక్కని మాట ఉంది, పిట్టల కోలాహలము చేయు కాలము. ఇది ఏ కాలం అంట? పిట్టలన్నీ కలిసి అరిస్తే ఎలా ఉంటుంది, అలాంటి కాలంలో మనం జీవిస్తున్నాం. అయితే ఇలాంటి కాలంలో పావుర స్వరము కూడా వినిపించిందని మన దేవుడు చెప్పాడు. అవునా? పిట్టలు కోలాహలము చేయుచుండగా పావుర స్వరము పట్టణములో వినపడుతుందని బైబిల్లో చాలా చక్కగా ఉంది. కాబట్టి మరి ముఖ్యముగా ఈ కాలంలో ప్రవక్త అనేవాడు కంపల్సరిగా కావాలి. ఎందుకంటే అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఇంకా యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడన్నా గట్టిగా 4-5 మత శాఖలు ఉన్నాయి అంతే. కానీ ఇప్పుడు మనం గమనిస్తే కొన్ని వేలు మత శాఖలు ఉన్నాయి. మరి ఎంత క్లమ్జీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రవక్త కావాలా వద్దా? ప్రవక్త కావాలి. అవునా? సో బైబిల్లో ఎప్పుడు కూడా దేవుడు తన ఉద్దేశాన్ని, తన వాక్యాన్ని, తన చిత్తాన్ని ప్రజలకు తెలియజేసే విధానం ఏంటంటే కేవలం ప్రవక్తల ద్వారానే. ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏంటి ప్రవక్తల యొక్క ప్రాముఖ్యత? ఎందుకు దేవుడు వారి గురించి అంత స్పెషల్గా రాయించాడంటే, ప్రవక్త ఎక్కడైతే ఉంటాడో వాక్యం కూడా అక్కడే ఉంటుంది. నిజమండి, వాక్యము లేకపోతే అసలు ఒక క్రమం అనేది ఉండదు మనుషులకి. బైబిల్లో ఉందా లేదా? దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టు లేక తిరుగుతారు అని. ఒక అడ్డు అదుపు లేకుండా పశువుల్లాగా ప్రవర్తిస్తారు వాక్యము లేకపోతే. అందుకే దేవుడు ఆది కాండము నుండి నేటి వరకు వాక్యముతోనే ఈ అనంత విశ్వాన్ని కలుగజేశాడు. వాక్యముతోనే అన్నిటినీ ఒక క్రమంలో నడిపిస్తూ ఉన్నాడు. వాక్యముతోనే తన పిల్లల్ని కూడా ఒక దాటి మీద, వాక్యం మీద నడిపించుకుంటూ వచ్చాడు. అందుకే శిష్యులకు కూడా దేవుడు ఏమిచ్చాడంటే వాక్యాన్ని ఇచ్చాడు. గెత్సమనే తోటలో అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి వాక్యం ఎక్కడ ఉంటుందంటే ప్రవక్తల దగ్గర మాత్రమే ఉంటుంది. అవునా? పాస్టర్ల దగ్గర కూడా ఉండదు. అన్న కయప ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు వాక్యం ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడో అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన బాప్తిస్మమిచ్చి యోహాను దగ్గరికి వాక్యము వచ్చాను అని చాలా అద్భుతంగా దేవుడు రాయించాడు. రాయించేటప్పుడు ఎలా రాయించాడంటే సింపుల్గా యోహాను దగ్గరికి వాక్యం వెళ్ళిందని రాయించలా. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున
దేవుని వాక్యము అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు వచ్చెను అని రాయించాడు దేవుడు. అంటే వాక్యం ఏం చేసింది? పాస్టర్లని, విశ్వాసుల్ని, ప్రధాన యాజకుల్ని కూడా దాటేసుకొని ఎక్కడికి వెళ్ళిందంట? ఎక్కడో అడవిలో కొండ తేనె మెడతలు తింటూ తోలు దట్టి కట్టుకొని పిచ్చివాడిలాగా తిరుగుతున్న బాప్తిస్మమిచ్చు యోహాన్ దగ్గరికి వెళ్ళి. కాబట్టి వారి గెటప్ ఎలా అయినా ఉండొచ్చు, కానీ వారు ప్రవక్తలై ఉన్నారు. అవునా? కాబట్టి ప్రవక్తల దగ్గర ఏముంటుంది? వాక్యము ప్రవక్తల దగ్గరికి వచ్చింది. ప్రవక్తలు వాక్యం దగ్గరికి కాదు, వాక్యమే ప్రవక్తల దగ్గరికి వచ్చింది. వాక్యము అంటే దేవుడే కదా. కాబట్టి దేవుడే స్వయముగా ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రవక్తలు ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, ప్రవక్తలకు దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యత ఎంత గొప్పదో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, ఈ వాక్యంలో మనం చూస్తే, ఏలి ఒక యాజకుడుగా ఉన్నాడు. పెద్ద యాజకుడు ఆయన, చాలా అనుభవజ్ఞుడు, ముసలోడైపోయాడు. ఆయనకి 2 కుమారులు కూడా ఉన్నారు. హొప్ని, ఫీనెహాస్ అని 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యి పాస్టర్ గారి పిల్లలే, కానీ మరి ఎక్కువగా దెయ్యం పాస్టర్ గారి పిల్లలను పట్టుకుంటా ఉన్నారు. అవునా? నిజమండి. ఎక్కడైనా సరే జనరల్గా వాళ్ళనే పట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏలి కుమారులు ఇద్దరు ఎలా ఉన్నారంటే, పెరిగి పెద్దవారయ్యి మరి చర్చికి వచ్చే వాళ్ళని పాడు చేయటం, స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించటం, వారికి ఇష్టం వచ్చినట్టుగా, అంటే లైంగిక చర్యలు బాగా ఎక్కువైపోయినాయి వాళ్ళకి. అలాగే డబ్బులు తీసుకోవటం, ఇలాంటి పనులు ఎప్పుడైతే చేస్తున్నారో ఇక సంఘం అనేది పూర్తిగా చెడిపోయింది. నిజమండి. పాస్టర్ ఎలాంటి వాడో సంఘము కూడా అలాగే మారిపోతాం. ఒక రోజుకి నడిపించే నాయకుడు ఎలాంటి వాడో మీరు గమనించండి. లెక్కల పంతులు ఎలా ఉంటాడు స్కూల్లో? జనరల్గా మ్యాథమెటిక్స్ చెప్పే టీచర్ ఎలా ఉంటాడంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. మా స్కూల్లో మల్లారెడ్డి అనే ఒక ఆయన ఉండేవాడు, లెక్కలు ఆయన. ఆయన స్కూల్లో అరిస్తే స్కూలే సైలెంట్గా అయిపోయేది. ఆయన చూసుకునేది 10th క్లాసు 9th క్లాసు, ఈ రెండింటిని చూసుకుంటాడు. కింద ఫ్లోర్లో ఉంటుంది అది. అంత పెద్ద స్కూల్ని ఆయన ఒక్కడే కంట్రోల్ చేసేవాడు. గట్టిగా అరిచేవాడు క్లాస్ దగ్గర. మల్లారెడ్డి సార్ గొంతినగానే క్లాసులన్నీ సైలెంట్ అయిపోయాయి. క్లాసులో టీచర్లు ఉంటారు, ఆ క్లాస్లో క్లాస్ టీచర్ ఉంటాడు, ఆ క్లాస్లో ఉంటాడు, కానీ గోల్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఎప్పుడైతే ఈయన గొంతెన పడిందో మొత్తం కాసేపు సైలెంట్ అయిపోతుంది. అంటే వాళ్ళకి భయం, ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడేమో, మా పక్కన ఉన్నాడేమో. ఆ మాస్టర్ ఎలాంటి వాడంటే, క్లాస్ ఆయనది కాకపోయినా అలా లోపలికి వచ్చేసి ఎవడన్నా అల్లరి చేస్తుంటే పట్టుకొని బాధేసేవాడు. ఇప్పుడు నీ క్లాస్ గురించి నువ్వు చూసుకోవాలి, నా క్లాస్ పిల్లల్ని నేను చూసుకుంటాను. కానీ ఈయన ఎలాంటి వాడంటే, అలా గ్రౌండ్లో వెళ్తూ ఉంటాడు. ఎవడైనా ఆయనకి కనిపిస్తే అల్లరి చేస్తూ, వాడు ఏ క్లాస్ వాడు అయింది ఏంటి ఏం పట్టించుకోడు, వెళ్ళిపోయి పటా బాధేసేవాడు. అందుకని ఆయన పేరు చెప్తే మొత్తం స్కూల్లో పిల్లలందరికీ భయం. అవునా? కాబట్టి ఇప్పుడు అలాంటి మాస్టర్ ఆయన పీరియడ్ రాగానే స్టార్టింగ్ నుంచి ఆయన వెళ్ళిపోయే వరకు క్లాస్ ఎలా ఉంటుందంటే పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది. అంత సైలెంట్గా ఉంటుంది. ఎందుకని? నడిపించేవాడు ఎలాంటి వాడో దాన్ని బట్టే తర్వాత ఆ సమాజం కూడా అట్లా మారింది. మరి ముఖ్యంగా పాస్టర్ కూడా ఎలాంటి పాస్టర్ను మనం కలిగి ఉన్నామో మరి అలాగే సంఘం కూడా అదే ఆత్మను పొందుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏలి పాస్టర్ గారు ఎలా అయిపోయాడంటే, పాపం ఆయన మంచివాడే కానీ ముసలోడు అయిపోయాడు. ఇంకోటి చెప్పాలంటే బాగా ఒళ్ళు మనిషి, ముసలాడు, పెద్ద ఆయన, పిల్లలకి చెప్పలేనంత ముసలాడు అయిపోయాడు. పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. కాబట్టి పాస్టర్ గారు చెడిపోయాడు, పాస్టర్ గారి పిల్లలు చెడిపోయారు. దానివల్ల సంఘం కూడా ఏమైపోయింది? చెడిపోయింది. కాబట్టి ఎప్పుడైతే సంఘం చెడిపోయింది, పాస్టర్ గారు చెడిపోయాడో, ఇక దేవుడు వారితో మాట్లాడటం మానేశాడు. నిజమండి. మనం ఎప్పుడు కూడా ప్రేయర్లో ఉంటే కనుక దేవుడు కొన్ని కళల ద్వారా, దర్శనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా ఎప్పుడైతే మనం మళ్ళీ లోకంలో కలిసిపోతామో దేవుని యొక్క ఆత్మ మన దగ్గరికి రావటం మానేసేది.
సేమ్ అలాగే ఏలి కొడుకులు ఎప్పుడైతే చెడిపోయారో ఇక దేవుడు మనుషులతో వ్యవహరించడం మానేశాడు, పాస్టర్ గారితో మాట్లాడటం మానేశాడు. సంఘం ఏమో చెడిపోయింది. ఇప్పుడు ఎలా? దేవుడికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటి చెప్పండి? ప్రవక్తలు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఎక్కడికి వచ్చిందంటే సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చింది. సమూయేలు అప్పుడు ఎలా ఉన్నాడంటే బాలుడిలాగా ఉన్నాడు, చిన్న పిల్లవాడు, సరిగ్గా మాటలు కూడా రావాడు. మనందరికీ తెలుసు సమూయేలు ఎలా పుట్టాడు. ఎంతో కష్టపడితే వాళ్ళ అమ్మ పాపం ఎన్నో రోజులు దేవుడి దగ్గర గోజాడి ప్రార్థన చేసి పొందుకున్న కుమారుడే సమూయేలు. మనందరికీ తెలుసు ఆ కథ. హన్నా ఓళ్ళంతా దేవుడి దగ్గర ప్రాధేయపడి నెత్తి నోరు బాదుకుంటే అప్పుడు దేవుడు ఆమెకి సమూయేలు ప్రవక్తను పుట్టించాడు. ఆమె ముందే మొక్కుకుంటుంది, ఏమనంటే ప్రభువా, నువ్వు కనుక నాకు మగపిల్లాడిని ఇస్తే ఆడపిల్లాడిని అయితే మనం ఏం చేస్తాం, జీవితాంతం కాపాడుకుంటూ కూర్చోవాలి. కాబట్టి మగపిల్లాడిని కనుక నువ్వు ఇస్తే వాటిని వెంటనే పాలు విడిచిన తర్వాత మళ్ళీ యాజకుడికి ఏం చేస్తాను అని మొక్కుకుంటుంది. నిజంగానే దేవుడు ఆమెకు సమూయేలును పుట్టించాడు. సమూయేలు ఎప్పుడైతే మరి పాలు విడిచాడో అప్పుడు వెంటనే తల్లి తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టిందంటే ఏలి చేతిలో పెట్టింది. ఆయన పెద్ద యాజకుడు కాబట్టి చిన్నప్పటి నుంచి సమూయేలు ఎక్కడ పెరిగాడంటే ఏలి దగ్గరే పెరిగాడు. ఒకసారి నేను చదువుతాను. 3వ అధ్యాయము 1వ వచనం. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. బాలుడైన సమూయేలు, ఎవరంట సమూయేలు? ఇంకా వయసులోకి రాలేదు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎక్కడున్నాడు ఆయన? ఏలి దగ్గర ఉన్నాడు. ఏలి దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఎప్పుడో వదిలేసింది. ఎప్పుడైతే పాలు విడిచిపెట్టాడో ఆ రోజు నుంచి ఆయన తీసుకెళ్ళి పాస్టర్ గారి చేతిలో పెట్టింది. పాస్టర్ గారు మరి చక్కగా ఆయన్ని వాక్యములో పెంచుతూ ఉన్నాడు. అవునా? మరి అది చాలా చెప్పాలంటే అదృష్టం ఉండాలి అంటున్నారు. మనం ఎన్నో చాలా అనుకుంటాం, అవునా? కానీ మనం ఏమీ చేయలేము. మనం అనుకున్నవన్నీ చేయాలన్నా కూడా దేవుని యొక్క కృప అనుగ్రహం మనకు ఉండాలి. మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ అవన్నీ బయటికి నెరవేర్పు జరగాలన్నా కూడా దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండాలి. కాబట్టి సమూయేలు చక్కగా దేవుళ్ళు పెరుగుతున్నాడు. ఇప్పుడు వాక్యం ఎక్కడికి వచ్చిందంటే మీరు గమనించండి, అసలు ఆ కాలం ఎలా ఉందంటే దేవుని యొక్క వాక్యం ప్రజల దగ్గరికి రావటం ఆగిపోయిందంట. పాత నిబంధనలో యాజకులు ప్రవక్తలు ఎప్పుడు మోకరించినా దేవుని యొక్క దర్శనం వచ్చేది. దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా తన పిల్లలతో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఇక్కడేం జరుగుతుందంటే అసలు దేవుడు మనుషులతో వ్యవహరించడం మానేశాడు. ఎందుకంటే ఎక్కడా కూడా సరైన వ్యక్తి లేడు, దైవత్వం కలిగిన వ్యక్తి ఎక్కడా లేడు. ఏలి చూస్తే ముసలోడైపోయాడు, ఆయన పిల్లలు చూస్తే సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవటం ఆగిపోయింది అంటున్నాడు. చూడండి, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అరుదంటే అసలు లేదు. కానీ అంతకు ముందేంటి, పాత నిబంధనలో ఎవరు మోకరించినా వెంటనే దేవుడు దిగి వచ్చేవాడు. ఏలియా కర్మేలు పర్వతం మీద చేసిన ప్రార్థన చాలా చిన్నదే. దేవుడు దిగి రాలేదా? రాలేదా? కానీ ఇక్కడ ఏలీకి కానీ ఏలీ కుమారులకు కానీ సంఘముల విశ్వాసులకు కానీ ఎవరికి కూడా దేవుని యొక్క దర్శనం కానీ దేవుని యొక్క వాక్కు కానీ ఎవరి దగ్గరికి రావట్లేదు. అంటే దేవుడు మనుషులతో వ్యవహరించడం మానేశాడు. ఎందుకంటే ఎవడు సరైనవాడు కనిపించాల దేవునికి. అయితే అలాంటి సమయంలో ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా ఏం చేస్తున్నాడు ఆయన? పాపం ముసలోడైపోయాడు, చూపు కనిపించట్లేదు. అవునా? తన కొడుకులేమో ఇష్టం వచ్చినట్టు తండ్రిని మాయ చేసి వాళ్ళ సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో దేవుడు ఏలీ పిల్లల్ని అందరినీ దాటుకొని ఎక్కడికి వచ్చాడంటే చిన్న పిల్లవాడైన సమూయేలు దగ్గరికి వచ్చాడు. అందరూ ఆలోచిస్తున్నారు, దేవుని కార్యాలు చూడండి ఎంత గొప్ప. చిన్న పిల్లవాడు సమూయేలు,
ఇంకా ఏమీ తెలియదు. అప్పుడే దేవుడు వచ్చి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తలు ఎప్పుడైనా సరే వారు పుట్టుకతోనే ప్రవక్తలు, పుట్టిన తర్వాత కాదు. మనం పుట్టిన తర్వాత డిసైడ్ చేస్తాం, వాడి చదువును బట్టి హోదాను బట్టి నువ్వు పలానా దానికి సరిపోతావు అని మనం డిసైడ్ చేస్తాం. కానీ దేవుడు మాత్రం ఆల్రెడీ డిసైడ్ చేసే ఈ భూమి మీదకి పంపిస్తాడు. అది ఆయనకి మనకి తేడా. మనం ఏం చేస్తాం చెప్పండి? నీకున్న డిగ్రీ ఏంటి, నీకున్న చదువు ఏంటి, దాన్ని బట్టి నువ్వు ఏ ఉద్యోగం చేయడానికి అర్హుడువో, నువ్వు ఎక్కడ కూర్చోడానికి అర్హుడువో మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం పుట్టుకతోనే తన ప్రవక్తలను అభిషేకించి ప్రవక్తలుగా భూమి మీదకి పంపిస్తూ ఉంటాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే ఇర్మియా ఏమంటాడు? ప్రభువా నేను బాలుణ్ణే అంటాడు. సేమ్ ఇక్కడ సమూయేలు ఇంకా చిన్నపిల్లాడు. ఇర్మియా అన్న కొంచెం వయసులోకి వచ్చాడు, టీనేజ్లో ఉన్నాడు. కానీ ఇక్కడ సమూయేలు మాత్రం ఇంకా చిన్న బాలుడు, ఆడుకునే వయసు ఆయన. అవునా? ఇర్మియా ఏమంటాడు? ప్రభువా నేను బాలుణ్ణే, నువ్వు చెప్పిన పని నేను చేయలేనే అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము ఒకసారి 4వ వచనం చూద్దాం. అక్కడ ఇర్మియాతో దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. ఇర్మియా అంటున్నాడు, ప్రభువా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవించెను. దానికి ముందు ఒకసారి చదువు. 6 ఒకసారి చదవండి. 6వ వచనం, ఇర్మియా 1:6. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చింతగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఇర్మియా ఏమంటున్నాడు? ప్రభువా నాకు ఇంకా వయసు, ఎదుటివాడికి చెప్పేంత వయసు ఇంకా నాకు రాలేదు అంటున్నారండి. ఎదుటివాడికి చెప్పాలంటే బోళ్ళంతా అనుభవం, జ్ఞానం, చదువు, డిగ్రీలు అన్నీ ఉండాలి. అవునా? కానీ నాకు ఇంకా ఏమీ తెలియదు, నేను ఎదుటివాడికి ఎలా చెప్తాను అంటున్నాను. అప్పుడు దేవుడు ఏమన్నాడో చూడండి. 7వ వచనం, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు. ఏమంటున్నాడు? నేను బాలుడిని అనవద్దు. ఎందుకని? అసలు దేవుడు ఇప్పుడు 4వ వచనం చూడండి. ఇప్పుడు 4వ వచనంలో చూస్తే మీకు అర్థమైంది. వయసుతో సంబంధం లేదంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. కాబట్టి సహోదరులారా, పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందే దేవుడు మన యొక్క గమ్యస్థానాన్ని డిసైడ్ చేసి అప్పుడు భూమి మీదకు పంపిస్తాడు. అందుకే యోబు దగ్గరికి వచ్చి దేవుడు ఏమన్నాడు? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు అన్నాడు. అది దేవుని ఆలోచన. అయితే మనం ఏం చేస్తామంటే పుట్టి పెరిగిన తర్వాత వాడి యొక్క గుణలక్షణాలను బట్టి వాడు మంచోడని చెడ్డోడని మనం చెప్తాం. కానీ ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే దేవుడు ఏమన్నాడు? నేను ఏసావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని అన్నాడు. కాబట్టి దేవుని యొక్క నిర్ణయాలు అలా ఉంటాయి. సో ఇక్కడ ఏలీ కన్నులు ఎప్పుడైతే మంద దృష్టి వచ్చిందో, ఇక దేవుని యొక్క వాక్యం వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చిందంటే చిన్న పిల్లవాడైన సమూయేలు దగ్గరకు వచ్చింది. అవునా? ఇప్పుడు అక్కడికి వచ్చి దేవుడు ఏమన్నాడు చూడండి. కల్లో కాదు మాట్లాడతాడు, మీరు గమనించండి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలంటే కలలు. అవునా? కళలు అంటే ఏంటి? నిద్రలో మనం చూసేవి కళలు. దర్శనాలు అంటే కొంచెం మెలకువగా ఉన్నప్పుడే దేవుడు మనకు చూపించేవి దర్శనాలు. ప్రవక్త చెప్పాడు. మన ప్రవక్త ఎప్పుడు దర్శనాలు చూస్తూ ఉండేవాడు. కళలు తక్కువ, ఆయనకి దర్శనాలు ఎక్కువ. అంటే స్పృహలో ఉన్నప్పుడే దేవుడు ఆయనకి కొన్ని విషయాలు చూపిస్తూ ఉంటాడు. టీవీలో మనం చూసినట్టు చూస్తూ ఉంటాడు ఆయన. నిజమంటే ఎంత అదృష్టమో మీరు ఆలోచించండి. వాళ్ళు ఏ కారులో వస్తున్నారో, ఎలా వస్తున్నారో కూడా చెప్పేవాడు. 2 ఆడపిల్లలు వచ్చి హోటల్లో ఆయన ఎదురుగా నిలబడినప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు? మీరు పలానా ప్రదేశం నుండి పసుపు రంగు కారులో వస్తున్నారు. ఆ రోడ్డు ఎలా ఉందంటే సగం తార్ రోడ్డు, సగం కాంక్రీట్ రోడ్డు అని చెప్తున్నాడు.
ఆ రోడ్లో పసుపు రంగు కారులో ఆ కంపెనీ పేరు కూడా చెప్తాడు, ఏ కంపెనీ కారులో వస్తున్నారు. ఆ కారులో వచ్చేటప్పుడు గట్టిగా అరుచుకుంటూ నవ్వుకుంటూ గోల చేసుకుంటూ వస్తున్నారని అది మొత్తం చూసినట్టుగా చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు ఆయనకి ఏమిస్తున్నాడు, అది కళ కాదండి, దర్శనం అది. అవునా? కాబట్టి దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే సమూయేలు దగ్గరికి దేవుడు కళ్ళలో రాలేదు, దర్శనంలో రాలేదు, డైరెక్ట్గా వచ్చేసి ఏమంటున్నాడు, సమూయేలు అని పిలిచాడు. కళ అయితే ఏమనుకునేవాడు, పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత చెప్పేవాడు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, మనం పిలుచుకుంటే ఎలా ఉంటుందో దేవుడు సమూయేలుని అలా పిలిచాడు. పిలవంగానే వెంటనే పాపం చిన్నపిల్లాడు కదా, ఏమనుకున్నాడు, గురువు గారు నన్ను పిలుస్తున్నాడు అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా నీవు నన్ను పిలిచావు కదా, ఏంటో చెప్పు అన్నాడు. అప్పుడు ఏలి అంటున్నాడు, నేను నిన్ను పిలవలేదు నాయనా, నీకేదో ఆలాపన వచ్చి ఉంటుంది, వెళ్ళి పడుకో అంటాడు. సరే అని వెళ్ళి పడుకుంటాడు. మళ్ళీ దేవుడు వెంటనే సమూయేలు అని పిలుస్తాడు. మళ్ళీ పిల్లాడు కదా, మీరు అర్థం చేసుకోండి, పెద్దవాళ్ళు అయితే ఆలోచించేవాడు, ఇది ఏ స్వరం ఏంటి అని. కానీ ఆ పిల్లాడికి అర్థం కావట్లేదు. మళ్ళీ పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు, ఏలి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నీవు నన్ను పిలిచావు కదా. అప్పుడు ఏలి ఏమంటున్నాడు, నేను నిన్ను పిలవలేదు నాయన, వెళ్ళి పడుకో అంటాడు. మళ్ళీ దేవుడు మూడోసారి సమూయేలు అంటున్నాడు. పిల్లాడు మళ్ళీ పరిగెత్తుకుంటా వచ్చాడు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, పెద్దవాళ్ళు అయితే ఆలోచించేవాడు, పిల్లలకి ఏమీ తెలియదు. ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు మా గురువు గారే అనుకుంటున్నాడు ఆయన. మళ్ళీ మూడవసారి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఏలికి అర్థమైంది. ఏమని? ఏలి చాలా అనుభవజ్ఞుడు, ఆయన పాస్టర్ గారు, దేవునితో ఒకప్పుడు మాట్లాడి ఇప్పుడు పాపం ఆ దైవత్వాన్ని కోల్పోయాడు ఆయన. మనలో దైవత్వం కోల్పోతే దేవుడు మన దగ్గరికి రాడండి. వింటున్నారు కదా, ఒక ప్లేట్ శుభ్రంగా లేకపోతేనే మనం భోజనం చేయాలి. అవునా? అలాంటిది మరి దేవుడు నీతో మాట్లాడాలి అంటే ఈ పాత్ర ఎంత శుద్ధిగా ఉండాలో మీరు ఆలోచించండి. అందుకే దేవుడు ఏమన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే ఇక్కడ సొలొమోను సమూయేలు దేవుని మాట వింటున్నాడంటే ఆయన హృదయ శుద్ధిగా ఉందా లేదా? మరి ఏమీ వినట్లేదు. ఎందుకని ఆయన దైవత్వాన్ని కోల్పోయాడు. కాబట్టి సహోదరులారా, ఎప్పుడైతే సమూయేలు ఆ స్వరాన్ని విన్నాడో పరిగెత్తుకుంటూ మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు ఏలికి డౌట్ వచ్చింది, ఏమని? దేవుడు నాతో మాట్లాడటం మానేసి చాలా రోజులైంది. అవునా? దేవుని వాక్కు ఎవరికీ ప్రత్యక్షం అవ్వట్లేదు. నాకు దేవుడు దూరం అయిపోయాడు, నా పిల్లలకి దేవుడు దూరం అయిపోయాడు, సంఘములో ఎవరితోనూ దేవుడు మాట్లాడట్లేదు. ఏదో చర్చి అంటే చర్చి. చాలామంది మీరు గమనించండి, ఉండటానికి పెద్ద చర్చి ఉండదు, కానీ అక్కడ దైవత్వం అనేది ఉండదు, దేవుని ఆత్మ నడిపింపు అనేది ఉండదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉంది, కానీ నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావన్నాడు. అలాంటి సంఘాలే ఈరోజు మనం చూస్తున్నామండి. నిజంగా గుంపులు మాత్రం చాలామంది వస్తూ ఉంటారు, కానుకలు చాలా వస్తూ ఉంటాయి, కానీ అక్కడ దేవుని యొక్క వాక్కు ఆ చర్చిలో ఉండదు. పాస్టర్ గారిలో దైవత్వం అనేది అసలు ఉండదు, విశ్వాసంలో కూడా ఏమీ ఉండదు. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, వారు కూడుకుంటారు కానీ వారికి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు. వారు కూడుకుంటారు, వేలల్లో లక్షల్లో కూడుకుంటారు. ఒక్కొక్క సంఘాన్ని మీరు గమనిస్తే కొన్ని లక్షల మంది ఉంటారు. గుడారాల పండగలు మీరు గమనించండి, అది ఎలా ఉంటుంది అసలు చూడటానికి. వీళ్ళు పైన డ్రోన్లు పెడతారు, డ్రోన్లు పెట్టి మొత్తం సిటీలు మొత్తం చూపిస్తూ ఉంటారు మనం. అవునా? అది చూసి చాలామంది దేవుడు ఇక్కడ ఉన్నాడేమో అనుకుంటారు, కానీ దేవుడు అక్కడ లేడు. లాస్ట్ రోజు మీరు గమనించారా, ఆ గుడారాల పండుగకి ఎవరు లేరు, రజనీ గారు వచ్చారు, రాలేదు. వచ్చి ఏమంటారు, ఇక్కడ ఎంతమంది జనమైతే ఉన్నారో సిద్ధో సభ కూడా అంతే మంది రావాలి అని చెప్పారు. కాబట్టి లాస్ట్లో ఏమైపోయింది, అప్పుడు అందరూ కామెంట్ చేస్తున్నారు, ఇది ఏంటండి, ఇది వాక్యం చెప్పే ప్లేసా, రాజకీయ సభ ఏంటిది? కాబట్టి సహోదరులారా, అక్కడ దేవుడు లేడు. కాబట్టి ఏలీ సంఘములో కూడా దేవుడు లేడు.
కానీ ఏలికి అర్థమైంది, ఏమని? మా బతుకులు సరిగ్గా లేవు కాబట్టి దేవుడు మాతో మాట్లాడటం మానేశాడు, మమ్మల్ని అందరినీ దాటుకొని ఈ చిన్న పిల్లవాడి దగ్గరికి వచ్చాడు దేవుడు అని ఏలికి అర్థమైంది. అప్పుడు మూడవసారి అంటున్నాడు, నా కుమారుడా, మళ్ళీ గనక నీకు ఆ స్వరం వినపడితే ఈసారి నా దగ్గరికి రామాకు అంటున్నాడు. అవునా? ఏమన్నాడు చూద్దాం. 3:8 యెహోవా మూడవ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే. పాపం పిల్లాడు అర్థం కావట్లేదు, అందుకే ఎన్నిసార్లు పిలిచినా గురువు గారి దగ్గరికే వస్తున్నాడు. అప్పుడు ఏమంటున్నాడో చూడండి. అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తినగా ఏలీ యెహోవా బాలుని పిలిచెనని గ్రహించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఏలీకి అర్థమైంది, ఏమని? సమూయేలును పిలుస్తుంది ఎవరు? భూమి ఆకాశములను కలుగజేసిన సృష్టికర్తే స్వయముగా పిలుస్తున్నాడు. ఆ విషయం పాస్టర్ గారికి అర్థమైంది. పాపం సమూయేలుకి అర్థం కావట్లేదు. మన ప్రవక్త చెప్తున్నాడండి, ఆ రోజుల్లో ఏలీ తన కుమారులు ఎలాంటి పరిస్థితిలో అయితే ఉన్నారో ఈరోజు సంఘాలన్నీ కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాయంట. అందుకే దేవుడు అసలు ఎవరితోనూ మాట్లాడటం మానేశాడు. అవునా? ఆ రోజు దేవుడు అందరితో వ్యవహరించడం మానేశాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు. అరుదు అంటే ఏంటి? చాలా రేర్. ఎప్పుడో కానీ దేవుడు మాట్లాడతాడు. కానీ ఇప్పుడు మనం గమనిస్తే అసలు దేవుడు సంఘాలతో వ్యవహరించడం పూర్తిగా మానేశాడు. ఎందుకంటే మన దేవుడు సంఘాలకు ఎక్కడున్నాడు? బయట ఉండి తట్టుచూ ఉన్నాడు. అవునా? కాబట్టి సహోదరులారా, ఆ రోజు ఉన్న పరిస్థితి కంటే ఘోరంగా ఈరోజు సంఘాల పరిస్థితి ఉంది. పేరుకైతే చర్చీలు ఎన్నో ఉన్నాయి, పాస్టర్లు ఎంతోమంది ఉన్నారు, విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ప్రార్థనలు చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆన్లైన్ ప్రేయరు, అవునా, ఫుల్ డే ప్రేయర్ టవర్స్. నువ్వు డబ్బులు కడితే అక్కడ నీ కోసం ప్రార్థన చేస్తావు. స్త్రీల కోడికలు, ఇవన్నీ కూడా ప్రేయర్ మీటింగ్సే. సో ఈరోజు చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు, కానీ దేవునితో మాట్లాడే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనం వ్యక్తిగతంగా మాట్లాడుట. కానీ ఈరోజు ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దేవునితో మాట్లాడే వాళ్ళు లేరు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఎక్కడ చూసినా ప్రార్థనలే, గొలుసు ప్రార్థనలు, ఆన్లైన్ ప్రార్థనలు, ఇష్టం వచ్చిన ప్రార్థనలు ఉన్నాయి. కానీ దేవునితో మాట్లాడే వాళ్ళు మాత్రం ఈరోజు ఎవ్వరూ లేరు. చర్చిలో బోర్డులన్నీ మెసేజ్లు ఉన్నాయి, కానీ మన బతుకుల్ని సరిచేసే వాక్యం మాత్రం ఏ చర్చిలో కూడా లేదు. అందరూ ఆలోచిస్తున్నాను. ఆదివారం మీరు ఓపెన్ చేయండి, వాక్యాలు చాలా ఉంటాయి, కానీ మన బతుకుల్ని సరిచేసే వాక్యం మాత్రం ఎక్కడా లేదు. సో ఆ రోజు పరిస్థితి ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది. అక్కడ యాజకుడు ఉన్నాడు, చర్చి ఉంది, చర్చిలో పాస్టర్లు కూడా ఉన్నారు. ఈ ఫీనెహాసు, హొఫ్నీ వీళ్ళందరూ కూడా యాజకులు. కానీ దేవుడు వారితో వ్యవహరించడం మానేశాడు. ఈరోజు కూడా చాలామంది పాస్టర్లు, కానీ దేవుని యొక్క వాక్కు ఎక్కడా కూడా లేదు. అయితే దేవుడు ఎప్పుడు కూడా తనకిష్టమైన, తన చిత్తానుసారముగా జీవించే మనుషుల కోసం ఆయన వెతుకుతూ ఉంటాడు. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది, పట్టణములో నమ్మకస్తులైన వారి కోసం మన దేవుడు వెతుకుతున్నాడు. కాబట్టి ఆ రోజుల్లో దేవుడికి నమ్మకస్తుడిగా కనిపించిన ఎవరంటే చిన్నపిల్లవాడైన సమూయేలు. కాబట్టి దేవుని యొక్క వాక్కు వీళ్ళందరినీ దాటుకుంటూ చిన్నపిల్లవాడైన సమూయేలు దగ్గరకు వచ్చింది. ఆ విషయాన్ని ఎవరు గుర్తించారంటే ఏలీ గుర్తించాడు. అందుకే అంటున్నాడు, ఏమని? ఏలీ యెహోవా బాలుని పిలిచినని గ్రహించి అంటున్నాడు, నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా ఈసారి నువ్వు నా దగ్గరికి రావద్దు. నువ్వేం చేయాలి? అన్నిసార్లు పిలిచాడంటే ఏదో ఇంపార్టెంట్ విషయం దేవుడు నీకు చెప్పాలి అనుకుంటున్నాడు. వింటున్నారండి? ఒకసారి ఫోన్ చేసి పెట్టేస్తే పెద్ద అవసరం లేదనుకో, రిపీటెడ్గా ఫోన్లు చేస్తూనే ఉన్నారనుకో, దాని అర్థం ఏంటి?
వాడు ఏదో అవసరంలో ఉన్నాడు అంటున్నారు. కాబట్టి దేవుడు మాటి మాటికి సమయాన్ని పిలుస్తున్నాడంటే ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకుంటున్నాడు. నాకు చెప్పొచ్చుగా, కానీ నాతో దేవుడు మాట్లాడలేదు. నా జీవితం సరిగ్గా లేదు, నా పిల్లలు సరిగ్గా లేరు, నా కుటుంబం సరిగ్గా లేదు, కాబట్టి దేవుడు నన్ను పక్కన పడేశాడు. సమూయేలుతో ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఈసారి ఆ స్వరము నీకు వినపడితే నువ్వేం చేయాలి? చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు అని అక్కడే ఉండు అని చెప్పాడు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు సమూయేలు వెళ్ళిపోయి ఎప్పుడైతే మళ్ళీ దేవుడు పిలిచాడో అప్పుడు ఇక ఏలీ దగ్గరికి వెళ్లకుండా ఏమంటున్నాడు ఆయన? చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఇక దేవుడు ఆయనతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. సో దేవుడు వచ్చాడు అంటే చిన్న చిన్నగా విషయాలు చెప్పడానికి దేవుడు ఎప్పుడు కూడా రాడు. ఈరోజు చాలామంది కలలు కంటారు, దర్శనాలు చూస్తారు, కానీ ఎలాంటి దర్శనాలు అయ్యి? అదిగో అంత కడుపులో నొప్పి తగ్గినట్టు, ఇంకేం మగపిల్లడు పుట్టినట్టు, రాజకీయాల్లో పలానాయన గెలిచినట్టు. అసలు రాజకీయాల గురించి దేవుడు మాట్లాడతాడా అంటున్నారు. సంఘము గురించి, సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుడు మాట్లాడతాడు తప్ప లోకంలో ఎవడి సీఎం అయితే ఏంటి అంటున్నారా? ఆ రకంగా ఇశ్రాయేల్ దేశమే వాళ్ళతో యుద్ధం చేస్తూ భయంకరంగా మనుషులందరూ చచ్చిపోతుంటే దాని గురించి దేవుడు చెప్పడు. కానీ ఈ రాష్ట్రంలో ఎవరు సీఎం అవుతాడో దేవుడు నీకు చెప్తాడా? అందరు వింటున్నారు లేదు? దానియేలు 70 వారాలు మనం వింటున్నాం. అక్కడ దేవునికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ వధువు, అక్కడ ఇశ్రాయేలు, వీళ్ళిద్దరు తప్ప దేవునికి అసలు ప్రపంచంతో సంబంధమే లేదు. ఎందుకంటే దేవుడు భూమి మీదకి వచ్చిందే తన గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. అవునా? దేవుడు క్లియర్గా చెప్పాడా చెప్పలేదా? ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు కూడా నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి. సో దేవునికి ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వధువు సంఘం మనం. అలాగే ఇశ్రాయేలు దేశంలో ఉన్న 1,44,000 మంది. ఇక అంతే, మిగతా ప్రపంచంతో ఆయనకు సంబంధమే లేదు. కాబట్టి దేవుడు నీకేమన్నా చూపిస్తే వీటి గురించి చూపించాలి. అవునా? నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో దేవుడు నీతో మాట్లాడాలి. నీ సంఘంలో ఏమేమి జరుగుతున్నాయో దాని గురించి దేవుడు నీతో మాట్లాడాలి. అంతేగాని ఇప్పుడు చూసే దర్శనాలు ఎలా ఉన్నాయి మీరు చెప్పండి. అవునా? ఆయన ఏమన్నాడు? ఆయన మాత్రం చూస్తానే ఉంటారు, ఆయన అయిపోయిందా లేదు. కాబట్టి మరి ఆ రోజు నుంచి ఆయన వెలుగులోకి రావడం మానేసింది. మాస్టర్ గారు అప్పుడు దాకా బాగా వెలుగులోకి వచ్చాడు. ప్రవచనాత్మ కలిగిన వరం కలిగిన మాస్టర్ అని చాలామంది చెప్పారు. ఎందుకు చెప్తారంటే ఇలాంటి వారి వల్ల దేవుని నామం అనేది అన్యజనుల్లో తేలికైపోతుంది. చూడండి, ఆయన చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్తాడు? శరా బరా అని భాష మాట్లాడి ఆ భాషకి అర్థం ఏంటో చెప్తాడు. ఏమని ఆయన మాట అంటాడు, మీరు కావాలంటే చూడండి యూట్యూబ్. దేవుని ఆత్మవశంలో నేను ఉన్నాను అని చెప్తాడు. అయితే దేవుని ఆత్మవశంలో ఉన్నప్పుడు ఆయన ఫలానా రాకడ 1977కి అయిపోయిందని మన ప్రవక్త చెప్పి ఏమన్నాడు తెలుసా? ఇది కేవలం నా ఊహాగానమే, నిజం ఎంతవరకు తెలియదు అని చెప్పాడు మన ప్రవక్త. ప్రపంచానికే ప్రవక్త. కానీ ఈయన మాత్రం యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు అన్నట్టుగా చెప్పాడు. కానీ చూస్తే ఏమైంది? కాబట్టి దేవుడితో చెలగాటం అనేది అది అన్నిటికంటే ప్రమాదకరమైన గేమ్. లోకంలో ఏ గేమ్ అయినా ఆడొచ్చు రుసుకు చేసి, కానీ దేవునితో ఆడే గేమ్స్ ఎలా ఉంటాయి? చాలా దారుణంగా ఉంటాయి. సో ఎప్పుడు కూడా దేవునితో మనం గేమ్స్ అనేవి ఆడకూడదు అని ఫస్ట్ మనం నేర్చుకోవాలి. చాలామంది పొద్దున్నే లేచి కొన్ని దర్శనాలు చెప్తూ ఉంటారు అంటున్నారు. అది వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది. అది గొప్పల నామ ఇచ్చేస్తుంది అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుడు నిజంగా నీతో మాట్లాడితే ఆ విషయాలు ఎలా ఉంటాయో తెలుసా? మొత్తం అసలు నీ జీవితాన్నే మార్చేటట్టుగా ఉంటాయి. నిజమండి. ఇక్కడ మీరు చదవండి, సమూయేలుతో దేవుడు ఏమంటాడు తెలుసా? సమూయేలు అంటాడు, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు అంటాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను.
దాన్ని వినేవాడి చెవులు గింగురుమంటే అని చెప్తున్నాడు. అంటే దేవుడు చెప్పబోయే విషయం ఎలాంటిది? నీ చెవులు గింగురమనే విషయాలు చెప్తాడు దేవుడు. అంతేగాని ఆమె కడుపులో నొప్పి తగ్గిందని చెప్పడండి. ఆలకిస్తున్నారు. ఈరోజు క్రైస్తవ్యం అంటే అలా అయిపోయింది. జోక్గా ఏదో కళ వచ్చింది, చక్కగా తిని పడుకుంటారు. వాళ్ళు ఆలోచించే దాన్ని బట్టి కళలు వస్తాయి. పొద్దున్నే లేచి దేవుడే చూపించినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి పనులు మనం చేయకూడదు. ఎందుకంటే మనం వర్తమానంలోకి వచ్చాం. వర్తమానం అనేది రియాలిటీలోకి తీసుకొచ్చేది. వింటున్నారండి? బైబిల్లో ఉన్న రియాలిటీ ఏంటో మన వర్తమానంలోనే చూడగలం. బయట ఎక్కడా కూడా ఎంత రియాలిటీగా మనకు చూపించలేదు. దేవుడు అంటే ఏదో అన్నట్టు చూపిస్తారు, కానీ ప్రవక్త మాత్రమే మనకి దేవుని గురించి, దైవత్వం గురించి కరెక్ట్గా చూపించినవాడు. కాబట్టి సహోదరులారా, దేవుడు వచ్చి నీతో మాట్లాడాడు అంటే ఖచ్చితంగా అది నీ జీవితాన్ని మార్చేది, నీ సంఘాన్ని మార్చేది. ఏదో ఉపయోగపడే విషయమే చెప్తాడు తప్ప సరదాగా దేవుడు ఎప్పుడు మాట్లాడాడు. కాబట్టి సమూయేలుతో దేవుడు ఏమంటున్నాడు చూడండి. అంతటి యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోచున్నాను, దాన్ని వినవారందరి చెవులు గింగురుమనను. అది అందుకే అన్నిసార్లు పిలిచాడు దేవుడు. సమూయేలుని మాటి మాటికి ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకంటే ఆ విషయం చెప్పి తీరాలి దేవుడు. ఎందుకంటే ఏలీ చెడిపోయాడు, ఏలీ పిల్లలు చెడిపోయారు. వారిని అలా వదిలేస్తే సంఘం ఇంకెంత పాడైపోయిందో. అవునా? పులిసిన పిండి కొంచెమైనా సరే మొత్తంతా చెడగొట్టిందని బైబిల్లో ఉంది. ఇప్పుడు ఏలీ కొడుకులు ఇద్దరు కూడా ఎలా తయారయ్యారంటే సంఘాన్ని పూర్తిగా పాడు చేస్తూ సంఘాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్కు బైబిల్లో ఏమనుంది? ఎవడైనా సరే దేవుని సంఘమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును అని ఉందా లేదా? కాబట్టి ఏలీ కొడుకులు చేసే పనులు ఎప్పుడైతే బాగా శుద్ధిమించిపోయినాయో అప్పుడు దేవుని వాక్కు ఎక్కడికి వెళ్ళింది? సమూయేలు దగ్గరికి వెళ్ళింది. అలాగే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు ఎప్పుడైతే వారి వారి ఆచారాల్లో బాగా కూరుకుపోయి వాక్యాన్ని ఎప్పుడైతే పక్కన పడేశారో అప్పుడు దేవుని యొక్క వాక్యం అందరినీ దాటుకుంటూ ఎక్కడికి వెళ్ళింది? అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను దగ్గరికి వెళ్ళి అప్పుడు యోహాను బయటకు వచ్చి ఏమంటున్నాడు? సర్పములారా, సర్ప సంతానమా, ప్రతి చెట్టు వేరున ఒక గొడ్డలి ఉంచబడిందని చెప్పాడా? చెప్పలేదా? సేమ్ అలాగే సమూయేలుతో దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఏలీ కుమారుల గురించి మాట్లాడుతున్నాడు. అవునా? అసలు దేవుడు చెప్పాలనుకున్న విషయం ఏంటి? ఏలీ కొడుకులు ఎంతలా చెడిపోయారో ఆ విషయాన్ని చెప్పడానికే వచ్చాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడాడో ఇక సమూయేలుకు భయం పట్టుకుంది. ఎందుకు భయం? గొప్ప విషయం అయితే వెళ్ళి చెప్పవచ్చు పొద్దున్నే, పాస్టర్ గారు దేవుడు మీకు ఈ సంవత్సరం బాగా ఇస్తాడంట అని చెప్పవచ్చు. కానీ ఇది ఎలాంటి విషయం? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని భయంకరమైన ఉగ్రత పాలు చేయబోతున్నాడు అన్న విషయాన్ని చెప్పాలి. కాబట్టి సమూయేలుకి భయం వేస్తా ఉంది. అప్పుడు పొద్దున్నే ఏలీ పిలిచి అడుగుతున్నాడు, ఆయన దేవుడు ఏం మాట్లాడాడో చెప్పు అంటే సమూయేలు ఏం చేస్తున్నాడు? చెప్పడానికి ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏలీ అంటున్నాడు, ఏమీ భయపడకుండా దేవుడు నీకేం చెప్పాడో మొత్తం నాకు చెప్పు అంటాడు. అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే దేవుని యొక్క వాక్కు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? పరిస్థితి శృతిమించినప్పుడు దేవుడు తన ప్రవక్తలను ఖచ్చితంగా భూమి మీదకి పంపిస్తాడు. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా మనం జీవిస్తున్న ఈ మోడర్న్ ప్రపంచంలో అయినా సరే ఎప్పుడైతే వాక్యము పూర్తిగా నాశనం అయిపోతూ ఉంటుందో అప్పుడు దేవుడు వెంటనే రంగం మీదకి తన సేవకుల్ని, ప్రవక్తల్ని పంపిస్తూ ఉంటాడు. అవునా? అయితే ఆ స్వరాన్ని గుర్తుపట్టే స్థితిలో దేవుని పిల్లలు కొంతమంది ఉండరు. ఇప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు? నన్ను పిలిచింది దేవుడే అన్న విషయం పాపం ఆయనకి తెలియట్లేదు, పాస్టర్ గారికి తెలిసింది. కాబట్టి ఈరోజు కూడా ప్రవక్త అంటున్నాడు, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్నో స్వరాలు మనకు వినపడతా ఉంటాయి. కానీ ఆ స్వరాల్లో దేవుని యొక్క స్వరము కూడా ఏదో ఒకటి ఉంటుంది. కానీ దాన్ని మనం ఏం చేస్తాం? గుర్తుపట్టలేము.
దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ప్రతి ఒక్కరితో అంటే ఎవరితో? తన జీవితాన్ని ఎవరైతే సరైన మార్గంలో నడిపించుకోవాలి అని ఒక నిర్ణయంతో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారితో దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అసలు నాకు దేవుడు అక్కర్లేదు అని ఇష్టానుసారంగా జీవించే వాడిని దేవుడు పట్టించుకోడు. కానీ ఎవరైతే తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, ఏదో ఒక రోజు నేను దేవునికి ఇష్టడుగా జీవించాలి అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారిని దేవుడు ఏదో ఒక రూపంలో, అంటే చర్చిలో వాక్యము ద్వారా దేవుడు మాట్లాడవచ్చు, ఇంటి దగ్గర పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడవచ్చు, నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు అక్కడ ఏదో ఒక సంఘటన ద్వారా దేవుడు నీతో మాట్లాడవచ్చు. అందరూ ఆలోచిస్తున్నారు. నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒక విషయం నీకు కంటబడింది, దాని ద్వారా దేవుడు నీతో ఏదో చెప్పవచ్చు. కాబట్టి ఆ స్వరాన్ని మనం గుర్తుపట్టే స్థితిలోకి మనం రావాలి. నిజమండి, క్రైస్తవ జీవితం అంటే ఏదో చక్కగా చర్చికి వచ్చి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ప్రభరాత్రి భోజనంలో పాలు పంపులు పొంది కానుకేదో ఇచ్చేసి వెళ్ళిపోయేది కాదు. మనం ఎలా మారాలి? దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ స్వరాన్ని గుర్తుపట్టే స్థితిలోకి మనం రావాలి. అవునా? ఇక్కడ ఏలి చిన్నపిల్లవాడు కాబట్టి పాపం ఎవరు పిలుస్తున్నారో అర్థం కావట్లేదు ఆయన. కానీ ఏలికి అర్థమైంది, సమయాన్ని పిలుస్తుంది దేవుడే అని. అలాగే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని నువ్వు ముందు గ్రహించాలి. ఇది ఎవరికోలే, ఈ వాక్యం నాకు కాదులే అని ఎప్పుడైతే పెడచెవిని పెడతామో ఇక దేవుడు నిన్ను పిలిచి పిలవటం మానేస్తాడు. అందరూ అంటున్నారట. కాబట్టి ప్రవక్త క్లియర్గా చెప్తున్నాడు, దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే స్థితిలో ప్రతి క్రైస్తవుడు ఈరోజు ఉండాలి. కేవలం ఏదో మతాన్ని చూపించుకుంటూ చర్చికి వచ్చి కాలం గడిపేయటం కాదు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? అందుకే దేవుడు క్లియర్గా చెప్పాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి ఖచ్చితంగా. నువ్వు నిజంగా దేవుని యొక్క గొర్రెవైతే ఆయన స్వరాన్ని ఖచ్చితంగా వింటావు. లాస్ట్లో మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. కాబట్టి దేవుని పిల్లలందరూ కూడా దేవుని యొక్క స్వరాన్ని ఖచ్చితంగా వింటారు. అది చర్చిలో కావచ్చు, నీ ఇంట్లో ప్రార్థన చేసుకునేటప్పుడు కావచ్చు, వింటున్నారంట. లేదా నీ కళ్ళ ముందు ఏదో ఒక సంఘటన జరిగింది, అది నీ కోసమే అని నువ్వు గుర్తించాలి. దాని ద్వారా దేవుడు నీతో ఏదో చెప్పాలనుకుంటాడు. ఇలా దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలిగే స్థితిలోకి మనం రావాలి. ఎందుకంటే రేపు ఒక రోజు మనందరం కూడా దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అవునా? దేవుడు రహస్యముగా వచ్చి తన వధువును తీసుకొని వెళ్ళిపోయే దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం జరిగిందంటే, సపోజ్ ఇప్పుడు టైం ఎంత? 6:15. 7 గంటలకి దేవుడు రాబోతున్నాడు అనుకుందాం. దేవుడు రహస్యముగా వచ్చి తన వధువును తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. ఎన్నింటికి? 7 గంటలకి. అంటున్నారట. మనం ఇప్పుడు వాక్యం విని ఎవరి ఇళ్ళకాళ్ళు వెళ్ళిపోతాం. కానీ ఆ రాకడ సమయంలో సరిగ్గా ఒక స్వరం వినపడింది. బైబిల్లో ఉందా లేదా? ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొనరండి అని ఒక స్వరం వినపడింది. ఎప్పుడు? అర్ధరాత్రి. అలాగే మనందరం మన పనుల్లో బిజీగా ఉంటాం. అప్పుడు ఒక కేక అనేది వినపడింది. ఆ కేక కనుక నువ్వు వినలేకపోతే నువ్వు ఎంత పడవు. అంటున్నారండి. నువ్వు వచ్చేదాకా బస్సు ఆగింది అనుకోవద్దు. అవునా? దేవుడు వచ్చి ఏం చేస్తాడు? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన దిగి వచ్చును. వచ్చినప్పుడు ఆయన తన పిల్లల్ని గట్టిగా, పక్షిరాజు ఎలాగైతే పిల్ల పక్షిరాజు కోసం గట్టిగా ఒక ఏలేసిందో అలాగే దేవుడు కూడా మనల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన గట్టిగా ఒక శబ్దం చేస్తాడు. ఆ శబ్దాన్ని మనం వినే స్థితిలోకి మనం రావాలి. అది ఎవరికి వినపడదండి. ఎన్నికలో ఉన్నవాడికి, ఎత్తబడే గుంపులో ఉన్నవాడికి వినపడుతుంది. అందుకే బైబిల్లో ఏమనుంది? 2 పడుకొని ఉంటారు మంచం మీద, ఒకడు ఎత్తబడతాడు, ఒకడు అక్కడే ఉంటాడు. 2 పొలంలో తిరగలు విసురుతూ ఉంటారు, ఒకడు ఎత్తబడతాడు, ఒకడు ఇక్కడే ఉంటాడు. కాబట్టి సహోదరులారా, అందరూ అక్కడే ఉంటారు, పని చేస్తూ ఉంటారు. కానీ ఆ స్వరం ఎవరికి వినపడింది? నీకే వినపడింది. అందరూ వింటున్నారు.
మన దేవుడు భూమి మీద ఉన్నప్పుడు గట్టిగా ఒకసారి లాజరు సమాధి నుండి వెలుపలికి రా అన్నాడు. ఆ కేక ఎవరికి వినపడింది? మన ప్రవక్త చక్కగా చెప్తున్నాడు. ఆల్రెడీ లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది. అంటే ఆయన ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు, పరిశుద్ధులతో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చి గట్టిగా అరిచాడో ఆ కేక డైరెక్ట్గా ఎవరు విన్నారు? లాజరు విన్నాడు. వెంటనే అక్కడి నుంచి సమాధిలోకి వచ్చి తన శరీరాన్ని తీసుకొని బయటకు వచ్చి కూర్చున్నాడు. అవునా? కాబట్టి సహోదరులారా, రేపు రాకడ సమయంలో కూడా ఆయన స్వరాన్ని మనం వినాలి అంటే ముందు మనం ఏమవ్వాలి? ఈ స్థితిలో నుంచి వేరొక స్థితిలోనికి మనం వెళ్ళాలి. వింటున్నారండి? మనుషులు ఎప్పుడైనా మీరు గమనించండి, ఎదురుగా ఉంటాడు కానీ పిలిస్తే పలకడు. అడేదో పరధ్యానంలో ఉంటాడు. గట్టి అరిచేవనుకో, అప్పుడు ఉలిక్కిపడి ఏమంటాడు? ఇక్కడే ఉన్నా చెప్పు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? వాడు ఇక్కడే ఉన్నాడు కానీ వేరొక ధ్యాసలో ఉన్నాడు. అలాగే దేవుని పిల్లలు కూడా భూమి మీదే ఉంటారు కానీ వాళ్ళు వేరొక పరిమాణంలోనికి వెళ్ళిపోతారు. అదే మార్పు చెందటం అంటే. అందరూ ఆలోచిస్తున్నారండి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనకు వస్తుందో ఇక మనం ఈ లోక సంబంధులుగా మనం ఉంటాం కానీ ఇక్కడే ఉంటాం. కానీ దేవుడు వచ్చినప్పుడు ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టి వెంటనే మాయమైపోతాం. అందరూ ఆలోచిస్తున్నారు లేదా? కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టే స్థితిలో ఈరోజు మనం ఉన్నామా లేమా అని ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ఎక్కడైనా సరే ఇల్లు కట్టాలన్నా దేవుని యొక్క స్వరం ఏంటో నువ్వు వినాలి. పెళ్లి చేసుకోవాలన్నా దేవుని యొక్క స్వరం ఏంటో నువ్వు వినాలి. వింటున్నారండి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమై. అందం, మోసం, సౌందర్యం ఎంతమో ఉందా లేదా? సో ఎవడికి కావాల్సిన స్వరాన్ని దేవుడు బైబిల్లో ఆల్రెడీ పెట్టాడు. నువ్వు ఆ స్వరాన్ని వినాలి. అందరూ ఆలోచిస్తారు. రక్షణ పొందాలి, ఏ స్వరాన్ని వినాలి? పెంతెకొస్తు పండుగ రోజున అందరూ ఏ బాప్తీసం తీసుకున్నారని నువ్వు ఇందులో గుర్తించాలి. నిజమండి, ఈరోజు దాని గురించి పెద్ద గలిబిలి అనేది వచ్చేసింది. నిజంగా మొత్తం వర్తమానములో ఉన్న పాస్టర్లు అందరూ ఇప్పుడు బయటకు వచ్చారు. ఎంత దారుణం అంటే వీళ్ళు డిబేట్కి వెళ్ళి కూర్చొని వర్తమానం పాస్టర్లో ఏమంటున్నాడు తెలుసా? శిష్యులు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇచ్చుంటారులే అంటున్నాడు. అసలు ఆ బాప్తీసం తప్పని మనందరం బల్లగుద్ది చెప్తుంటే ఈ పాస్టర్ ఏమంటున్నాడు? ఇచ్చుంటారులే కానీ బైబిల్లో రాయలేదుగా అంటున్నాడు. ఇచ్చుంటారులే అని నీకు తెలుసా? బైబిల్లో రాయలేదంటే దాని అర్థం ఏంటి? ఎవడో తీసుకోలేదు, ఎవడో ఇవ్వలేదు అంటున్నారండి. అది చెప్పాలి కానీ వెళ్ళి ఏమంటున్నారు వీళ్ళు? ఇచ్చుంటారులే కానీ బైబిల్లో లేదుగా, అందుకే మేము నమ్మం అంటున్నాడు. అప్పుడు డిబేట్ దేనికి అంటున్నారండి? ఇల్లు అక్కడ కూర్చొని డిబేట్ చేయటం దేనికి? కాబట్టి ఏది నమ్మామో ముందు వీళ్ళకే క్లారిటీ లేదు. అవునా? కాబట్టి సహోదరులారా, ఈ విషయాల గురించి మరి ఒక పెద్ద కలవరం అనేది వస్తా ఉంది. వర్తమానము గురించి, వర్తమానంలో ప్రవక్త చెప్పిన విషయాల గురించి ఒక పెద్ద గందరగోళం జరుగుతూ ఉంది. కాబట్టి ముందు మనం ఆ క్లారిటీ తెచ్చుకోవాలి. దేవుని స్వరాన్ని మనం వినగలగాలి, దేవుని ప్రసన్నతను మనం అనుభవించగలగాలి, ఆయన కదలికలు మన జీవితంలో స్పర్శించగలగాలి. అదే క్రైస్తవ జీవితం అంటే. అందరూ ఆలోచిస్తున్నారు. మన దేవుడు భూమి మీద ఉన్నప్పుడు శానదయ్యం పట్టిన వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అవునా? శానదయ్యం పట్టిన వాడిని ఎవడో ఆపలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు 2000 దెయ్యాలు ఉన్నాయి. కానీ వాడు మన యేసయ్యను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంటే మన దేవుడు ఏ స్థితిలో ఉన్నాడు? మనుషులందరినీ భయపెట్టే శానదయ్యం మన యేసయ్యను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంటే మన దేవుడు ఏ డైమెన్షన్లో ఉన్నాడు? ఆయన పూర్తిగా దైవత్వంతో ఉన్నాడు ఆయన. అందుకే భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మళ్ళీ అదే దైవత్వం ఎవరిలో చూస్తామంటే ఆయన శిష్యుల్లో మనం చూస్తాం. సేమ్ పౌలును చూడగానే పుతోను దెయ్యం పట్టిన స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చిందా? రాలేదా? ఏం చేసింది ఆమె? పుతోను దెయ్యం పట్టిన స్త్రీ పౌలును, శీలను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారులు అని చెప్పిందా? చెప్పలేదా? సేమ్ అదే ఆత్మ మళ్ళీ మన ప్రవక్తలో కూడా ఉంది. మన ప్రవక్తను కొట్టడానికి ఒక ఆయన ఏం చేశాడు? రాక్షసుల్లాగా ఉన్నాడు ఆయన.
ఆల్రెడీ సైకో, సేమ్ సేనదెయ్యం పట్టిన వాడు ఎలాంటి గుణ లక్షణాలతో ఉన్నాడో అలాంటి గుణ లక్షణాలు కలిగి ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు అమెరికా దేశంలో. వాడి మీద ఆల్రెడీ 4-5 కేసులు ఉన్నాయంట పోలీస్ స్టేషన్లో. సైకో, శాడిస్ట్. అలాంటి వాడు మన ప్రవక్తను చూడగానే ఒక్కసారిగా కోపం తెచ్చుకొని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళలేదా? అందరి ముందే జరిగింది. కానీ అలాంటి సమయంలో దేవుడు ఆయనతో ఉండి దగ్గరికి వచ్చాడు కొట్టడానికి. అక్కడికి చేయి కూడా ఎత్తుతాడు. కానీ కొట్టే లోపే ఏదో జరిగి ఆయన గిర్రం తిరిగి కింద పడిపోతాడు. కరెక్ట్గా ఎక్కడ పడ్డాడంటే ప్రవక్త పాదాల మీద పడ్డాడు. అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే దేవుని పిల్లలు ఆ స్థితిలో ఉంటారు, ఆ పరిమాణంలో ఉంటారు, అలాంటి దైవత్వాన్ని కలిగి జీవిస్తారు. కాబట్టి ఆ స్థితికి మనం వెళ్ళకపోతే వర్తమానంలో ఉన్నా ఎక్కడున్నా వేస్ట్. ఎందుకని? ఎత్తబాటులో మనం ఉన్నాం కదా. ఎత్తబాటులో లేనప్పుడు ఎక్కడుంటే ఏంటి? అవునా? కాబట్టి సహోదరులారా, దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే స్థితిలోకి మనం ఈరోజు రావాలి. ప్రార్థన చేయటం అంటే దేవునితో మాట్లాడటం, అంతేగాని కాసేపు ఏదో మాట్లాడి వెళ్ళిపోవటం కాదు. రహస్యమైన ప్రార్థన ప్రతి ఒక్కడి జీవితంలో ఉండి తీరాలి. నిజమండి, మీరు గమనించండి. రహస్య ప్రార్థన కనుక నీ జీవితంలో లేకపోతే అసలు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు ఎప్పటికీ వినలేవు. దేవుడు అంటే నీకు ఇష్టం ఉండొచ్చు, చాలా ఇష్టం ఉండొచ్చు. వింటున్నారండి? దేవుడు అంటే భూమి మీద ఉన్నప్పుడు చాలామందికి అభిమానం, ఇష్టం. కానీ చాలామంది ఆయన పొందుకోలేకపోయారు. కాబట్టి మన జీవితంలో అలాంటి స్థితిలోకి మనం వద్దామా? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడుట. ఎప్పుడైతే నువ్వు అలాంటి స్థితిలోకి వస్తావో ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడి తీరుతాడు. ఆయన నిజంగా నీతో మాట్లాడతాడు. నీ జీవితాన్ని దేవుడు సరిచేస్తాడు. ఆ స్థితిలోనికి మనం వద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. మనందరూ అలాగే లేచి నిలబడతాం. స్వరాన్ని ఎలా వినాలో, మీ స్వరాన్ని వినకపోతే మేము ఎలా తప్పిపోతామో మాకు తెలియజేసినందుకు స్తోత్రములు తండ్రి. మీ వాక్యం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని సరిచేస్తూ ఉంటుంది ప్రభువా. అలాగే తండ్రి, ఆ రోజు ఎప్పుడైతే మరి ఏలీ కానీ తన కుమారులు కానీ పూర్తిగా చెడిపోయి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు, అలాంటి సమయంలో నీవే స్వయముగా స్పందించావు తండ్రి. నీవే ప్రభువా సమూయేలును వెతుక్కుంటూ వెళ్ళావు. నీవే స్వయముగా సమూయేలుతో మాట్లాడుతున్నావు ప్రభువా. ఆ స్వరాన్ని గుర్తించే స్థితిలో సమూయేలు లేడు ప్రభువా. ఈరోజు మేము కూడా తండ్రి వర్తమానము ద్వారా, వాక్యము ద్వారా, పాటల ద్వారా నువ్వు ఎన్నో విధాలుగా మమ్మల్ని సరిచేయడానికి చూస్తూ ఉన్నావు, మాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నావు. కానీ మేము నీ స్వరాన్ని వినే స్థితిలో మేము లేవు ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ స్థితిలోనికి నన్ను నడిపించు ప్రభువా. రేపు నిజంగానే రాకడ జరిగితే ఆ స్వరాన్ని వినలేకపోతే నేను మెత్తబడే గుంపులో ఉండలేను ప్రభువా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా వేదనలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా.
పురుషుల్లో నుంచి మొదటిగా వచ్చినట్లయితే, దేవుని ఆత్మతో నన్ను నడిపితివయ్యా, పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము. యేసయ్యా, నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము. యేసయ్యా, వేయి నోళ్ళతో స్తుతించిన తీర్చలేమో నీ రుణమును. వేయి నోళ్ళతో స్తుతించిన తీర్చలేమో నీ రుణమును. కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే ఈ జీవితం. కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే ఈ జీవితం. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము. యేసయ్యా, నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము. యేసయ్యా. హల్లెలూయా. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యాన్ని నెరవేర్చడానికి, మీ శరీరములో పాలు పంపులు పొందటానికి, మీ రక్తాన్ని తాగటానికి ప్రభువా మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. లోకంలో ఎంతోమంది మహాత్ములకి, గనులకి ఈ అవకాశం లేదు ప్రభువా. కానీ చిన్న మందగా మమ్మల్ని ప్రేమించి మీ మాటలు వినే ధన్యతను అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ సత్తెనపల్లి గ్రామంలో మరి ఎంతమంది అయితే మీ ఎన్నికలో ఉన్నారో వారందరినీ పోగు చేయటం కోసం, వారందరినీ సిద్ధపరచడం కోసం మీరు ప్రభువా సిద్ధపరిచిన ఈ స్థలాన్ని బట్టి స్తోత్రములు. నిశ్చయముగా ప్రభువా, ఈ స్థలము నుండి అనేక మంది తండ్రి ఇక్కడికి వచ్చి వారి జీవితాలు మార్చుకోవడానికి, అనేక మంది ఆశీర్వదించబడటానికి ఈ స్థలాన్ని ప్రభువా మీరు అభిషేకించినందుకు స్తోత్రములు. ఎల్లప్పుడూ తండ్రి ఇక్కడికి మేము వస్తూ మీ మాటలు వింటూ తండ్రి రాకడ కొరకు సిద్ధపడే కృపను మాకు దయచేసి, ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే దయచేసి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రతి బాధ నుండి మీరే విడుదలను దయచేయండి. మాకున్న విశ్వాసాన్ని బట్టి మీ గాయపడిన హస్తంతో ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభువా. అంతేకాదు కానీ మనశ్శాంతి లేక బాధపడుతున్నవారు, గుడ్డల్లో బాధతో ఉన్నవారు అనేక మంది ఉన్నారు తండ్రి. వారిని కూడా మీరు దర్శించండి ప్రభువా. వారి సమస్తమైన బాధల నుంచి మీరు తొలగించమని, వారి ప్రతి అక్కరలు మీరు తీర్చమని, అన్నిటికంటే ముఖ్యముగా తండ్రి వారిని వాక్యం యొక్క స్వారూప్యంలోనికి మీరు మార్చమని, అనుదినము మమ్మల్ని చెక్కుతూ ప్రభువా వాక్య వధువుగా మమ్మల్ని తీర్చిదిద్దమని, రేపు ఎత్తబడే గుంపులో ప్రతి ఒక్కరూ ప్రభువా ఉండటానికి మీరే సహాయం చేయమని, ఈ రాత్రికాలపు దీవెనతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా.
ఎంతమంది అయితే తండ్రి వారి కష్టార్జితములో గొప్పెళ్ళు విప్పి మీకు సమర్పించారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు ఎలాగైతే పేద విధవరాల్ని నీవు ఎత్తిపట్టావో అలాగే ప్రభువా కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారు ఇచ్చిన దానికి 100 ప్రతిఫలాన్ని దయచేయండి. ఇప్పుడు మేము తిరిగి వెళుతూ ఉండగా మా మార్గ మధ్యములో మా ప్రయాణాల్లో మీ కాపుదలు మాతో ఉంచండి. మరి ఎంతో దూరం నుండి చిలకలూరిపేట నుంచి హుజూర్ నగర్ నుంచి మీ పిల్లలు ప్రభువా ఎంతో ఆసక్తితో వచ్చారు. ఇప్పుడు వాళ్ళు వెళుతూ ఉండగా క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి. ఎటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా ప్రభువా వారి యొక్క గృహానికి చేరుకోవడానికి మీరే సహాయం చేయాలి. మళ్ళీ ఈ రీతిగా కలుసుకొని ఆనందించే రోజులు అనేకమైనవి మాకు దయచేయండి. ఈ రాత్రి కాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని మీరు నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానం కూడి ఉన్న మనందరికీ ఈ లోకములోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మరి అలాగే ఉంటే ఒకసారి నేను